చింతలకుంటలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. జై భగీరథ సాగర సంఘం ఆధ్వర్యంలో ప్రణవి గార్డెన్స్ సమీపంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సంఘం ప్రతినిధులు ఆయన ఆశయ సాధనలో భాగస్వాములవుతామని ప్రతినపూనారు. భానుడు భగభగమంటున్న వేళ బాటసారుల దాహార్తిని తీర్చేందుకు సంఘం సభ్యులు భారీగా మజ్జిగ పంపిణీ చేపట్టారు. దాదాపు 5,000 మందికి పైగా స్థానికులు, వాహనదారులు ఈ చల్లని మజ్జిగతో సేదతీరారు. సకల మానవాళి క్షేమం కోసం గంగను భువికి తెచ్చిన భగీరథుని పట్టుదల నేటి తరానికి ఆదర్శమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా సంఘం ప్రతినిధులు కీలక ప్రకటన చేశారు. ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్కు విద్య, ఉద్యోగ వేటలో వచ్చే సగర విద్యార్థులకు జై భగీరథ సాగర సంఘం అండగా నిలవనుంది. వారికి ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలతో పాటు కెరీర్లో రాణించేందుకు నిపుణులతో గైడెన్స్ కూడా అందిస్తామని ప్రతినిధులు ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సగర సోదరులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. భగీరథుని వారసులుగా ఏటా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బంధువులకు, మిత్రులకు నా శుభాకాంక్షలు. భగీరథుడు సగర వంశీయుడు మనకు నీటిని తీసుకొచ్చిన భగీరథుడు మనకే కాకుండా దేశం ప్రపంచం మొత్తానికి సాటి చెప్పుకోవాల్సిన భగీరథునికి ఆయన జన్మ శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాను. జై భగీరథ సగర సంఘం ఆధ్వర్యంలో ఈ భగీరథ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మజ్జిగి పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఒక 5,000 మందికి పోయాలని సంకల్పించాం. దీనికి కమిటీ సభ్యులందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. వనస్థలిపురం సగర సంఘం, భగీరథ సగర సంఘం వనస్థలిపురం. జై భగీరథ. ఈరోజు వనస్థలిపురం హైదరాబాద్ లో ఒక 5,000 మంది వరకు మేము ఒక చల్లటి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమాన్ని భగీరథ జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేశాము. అలాగే కాకుండా మేమందరం హైదరాబాద్ లో సెటిల్ అయిన సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే, చదువుకున్న విద్యార్థులు ఏ ప్రాంతం నుంచి అయినా హైదరాబాద్కి ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి కానీ, లేకపోతే ఏదైనా పరీక్ష రాయడానికి కానీ, లేదా ఇంకే వేరే సందర్భంలో ఇక్కడ ఏదైనా ట్రైనింగ్ అటెండ్ అవడానికి కానీ వచ్చిన వాళ్ళకి మా యొక్క అసోసియేషన్ తరఫున వారికి ఫ్రీగా ఫుడ్ పెట్టి అకామిడేషన్ అరేంజ్ చేసి వారికి సరైన గైడెన్స్ ఇచ్చి పంపించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు భగీరథ జయంతి సందర్భంగా ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ ఒక్క విషయాన్ని ఇతర ప్రదేశాల్లో ఉన్న సగర సోదరులందరూ గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి జై భగీరథ. జయంతి సందర్భంగా వనస్థలిపురంలో ఉన్న అందరు సెటిలర్స్ జై భగీరథ సగర సంఘం నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. దీనికి కమిటీ సభ్యులు అందరూ, అట్లానే సగర కుటుంబ సభ్యులందరూ కోఆపరేషన్ చేశారు. అట్లనే మన సీనాన్న చెప్పినట్లుగా ఇతర ఏరియాల్లో ఉన్న సగర స్టూడెంట్స్ ఆర్ ఎనీ పని మీద ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం మేము వాళ్ళకి వసతి, ఫుడ్, గైడెన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని ఒక కెరియర్ పరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాము. దీన్ని అందరూ కోఆపరేట్ చేసి సహకరించి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. జై భగీరథ. జై భగీరథ సగర సంఘం తరఫున వనస్థలిపురంలో సెటిల్ అయ్యాము. మేము గత 25 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. సంఘం తరఫున మేము ఈ భగీరథ జయంతి రోజున ప్రతి సంవత్సరం మజ్జిగ పంపిణీ కానీ, భోజనాలు, మా వికలాంగులకు భోజనం వసతులు కానీ కల్పిస్తాము. దానివల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ ఆశీస్సులతో మేము కోరుకుంటున్నాము. భగీరథ సందర్భంగా మేము మజ్జిగ పంపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా గత 4 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం. ఒక 5,000 మంది వరకు ప్రతిరోజు కాకపోయినా కూడా భగీరథ సందర్భంగా ఈరోజు పంపడం జరుగుతుంది. వనస్థలిపురం హైదరాబాదు ఇట్లానే ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలని, ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే చేయాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. కమిటీ ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా సహాయం చేస్తున్నారు. అట్లనే కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఆ రోజు మాత్రం మంచి సంతోషంగా పండుగలా చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా చేయాలని కూడా ఆలోచనతో మేము ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. జై భగీరథ. జయంతి శుభాకాంక్షలు.
మేమైతే ఈ రోజు మంచి కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. అదే 5,000 మందికి మేము మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలకి చాలా మంది హాజరవుతున్నారు అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ సపోర్ట్ మాకైతే చేస్తున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి భగీరథ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు భగీరథ జయంతి సందర్భంగా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, స్వాతి గారు మా గ్రూప్ కి మీడియా పార్ట్నర్. మా యొక్క ప్రతి ప్రోగ్రామ్ ని తన సోషల్ మీడియాలో పెట్టి నలుగురికి రీచ్ అయ్యేలాగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా మా బిడ్డ స్వాతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.